1633 రోమన్ చర్చ్ వాళ్ళు గెలీలియోకి ఒక వార్నింగ్ ఇచ్చారు. తను గనక తన సైంటిఫిక్ ఐడియాస్ని ప్రమోట్ చేయడం ఆపకపోతే తనను ఉరితీస్తామని అన్నారు. ఎందుకంటే గెలీలియో రీసెర్చర్స్ బైబిల్లో ఉన్న నమ్మకాలని రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నారు. అప్పట్లో మనుషులు మన ఎర్త్ సెంటర్లో ఉంది, సన్ అండ్ అలాగే మిగతా ప్లానెట్స్ అన్నీ ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయని నమ్మేవాళ్ళు. దీన్నే జియోసెంట్రిజం అని కూడా అంటారు. బట్ గెలీలియో స్వయాన తనే జూపిటర్ అండ్ అలాగే దాని చుట్టూ తిరిగే ఒక 4 మూన్స్ని చూశారు. అండ్ అలాగే వీనస్ గ్రహం యొక్క వేరువేరు ఫేజెస్ని కూడా ఆయన గమనించారు. దీని మీనింగ్ ఏంటి అంటే వీనస్ సన్ చుట్టూ తిరుగుతుంది అని ఆయన చెప్పారు. దీన్ని బట్టి కోపర్నికస్ హీలియోసెంట్రిక్ మోడల్ అనేది కరెక్ట్ అని ఆయన చెప్పారు. అండ్ అలాగే చర్చ్ రాంగ్ అని చెప్పారు. కానీ చర్చ్కి ఈ నిజం ఒప్పుకోవాలని లేదు. సో వాళ్ళు రాంగ్ నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తున్నాడు అని 1633లో గెలీలియోని లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేశారు. అండ్ అలాగే తనపై రీసెర్చ్ పబ్లిష్ చేయడం, బుక్స్ రాయడం, సైన్స్ చదివించడం ఇలాంటి వాటిపైన కూడా బ్యాన్ వేశారు. 1942లో నిజం చెప్పిన కారణంతో ఆయన చనిపోయారు.